నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 7 నెలల పాలన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా నడిచిందా లేదా? దాంతోపాటు సూపర్ 6 హామీలు వీటి నుంచి ఏమైనా డివేట్ అయ్యే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోందా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నట్టు? అలాగే ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టి చివరికి అసెంబ్లీకి కూడా ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఏమాత్రం ఉండబోతోంది? వీటన్నిటితో పాటు చిరంజీవి గారు రాష్ట్రపతి పదవికి రేస్లో ఉన్నారా? చాలా ఆసక్తికరమైన అంశాల మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. ముందుగా 7 నెలల పాలన, 7 నెలల పాలనలో గడిచిన 10 రోజులుగా ఆ టీ కప్పులో తుఫాన్ అంటారో మరొకటి అంటారో జరుగుతున్న ఈ వ్యవహారాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు సోషల్ మీడియాలో కొట్లాడుకుంటున్న తీరు, చివరికి 2 పార్టీలు అల్టిమేటం ఇవ్వాల్సి వచ్చింది, దయచేసి అందరూ కామ్ డౌన్ అవ్వండి అని. పాలనని డామినేట్ చేసేలాగా వివాదాలు ఉన్నాయా, లేకపోతే వివాదాలు దాన్ని పెద్దగా కన్సిడరేషన్లో తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? అంటే వివాదాలు రాజకీయాల్లో ఉంటాయి సార్. అంటే వాసుదేవన్ గారు మీకు తెలియదు కాదు, సుదీర్ఘమైన అనుభవం యాజ్ జర్నలిస్ట్గా మీకు కూడా. అనేక మంది రాజకీయాలు వస్తుంటారు పోతుంటారు, కానీ పాలన ముద్రేసేది కొంతమంది ఉంటారు. మనం 5 ఏళ్ళు అంటే ఇప్పుడు మనకు 5 వేలు ఉపయోగం, 6 ఏళ్ళు అంతగా ఉపయోగం ఉండదు. అట్లనే ఉప ముఖ్యమంత్రి అనేది 6 ఏళ్ళుగా భావించే చాలామంది పాలకుల్లో గత ప్రభుత్వంలో కూడా 4-5 శాఖలు ఇచ్చి 4-5 ఇచ్చి అది ఎందుకు ఇచ్చారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. కానీ ఈ 6 ఏళ్ళు చాలా కీలకంగా పనిచేస్తుంది, ఉప ముఖ్యమంత్రి కూడా ఇలా చేయొచ్చా అనేది చూపించగలిగారు. ఆయన కూడా 21 మంది గెలిపించుకొని 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వాళ్ళు గెలిపించిన ఎమ్మెల్యేలకి ఒకటే మాట చెప్పాడు, మనం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాల్సిన అవసరం ఉంటుంది, పాలనలో కూటమి లేదన్న తప్పులు జరిగితే దానికి కూడా రెడీగా ఉండను అన్నాడు. ఆయన పదవి కోసమో ఏదో ముఖ్యమంత్రి పదవి కోసమో డిప్యూటీ సీఎం కోసం రాలా, మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తామనే ఉద్దేశంతో దశాబ్దన్నరని పోరాడి ఆయన వచ్చిన మాట వాస్తవం. మనం కూడా అనేక ఇంటర్వ్యూలు చేస్తాం. ఆయన ఎక్కడ గెలవడన్నారు, అసెంబ్లీ గేటు కూడా దాటమన్నారు. ఆ స్థాయి నుంచి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ రాజకీయాల్లో తనకంటూ ముద్రేసుకున్నారు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించకూడదు అని అనుకున్నారా? ఈ కొంతమంది కుహన లౌకికవాదులు ఏమో తెలియదు, కానీ ప్రశ్నించడం మొదలుపెట్టారు. 6 నెలలు కాదు, 6 నెలలకి పరిపాలన ఏం చూశారు? 151 సీట్ల నుంచి మీకు 164 సీట్లు ఇచ్చారు, వాళ్ళని 11 సీట్లకే పరిమితం చేశారంటే కారణం ఏంటి? సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారని. సంక్షేమం బటన్ నొక్కామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అభివృద్ధి మర్చిపోయేతలకి వీళ్ళు మాకు వద్దనుకున్నారు. మరి ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. దీని అన్నిటికీ కారణం ఎవరు? అన్కండిషనల్గా ఆ రోజు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన వచ్చిన తర్వాత అడగకుండా ఎందుకుంటాడు? లాండ్ ఆర్డర్ లోపం వచ్చినప్పుడు అడిగితే కోపం వస్తుంది కదా సార్. అది కోపం వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయలేము. ఇక్కడ ఒక పత్రికాధినేత చెప్పిన ఉచిత సలహాలు తొలి పలుకులు పలికిన, లేకపోతే దాన్ని అందిపుచ్చుకొని ఇంకొక వ్యక్తి డిప్యూటీ సీఎం కావాలన్నా దాన్ని అందుకొచ్చుకొని వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్తో కొంతమంది ఏమవుతుందంటే ఆయన దృష్టిలో పట్టడానికి కావచ్చు, కావాల్సిందే అని చెప్పినా ఇంతమంది చెప్పినా ఇది ఇప్పుడు అవసరం. అది చంద్రబాబు గారు లాంటి ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న ఒక సీజన్డ్ పొలిటీషియన్, మీరు అనుకుంటున్నట్టుగా ఆయన ఎవరో ఏదో రాస్తే అది ఫాలో అయిపోవాలి, దాని ప్రభావంలోకి వెళ్ళాలి అనే వ్యక్తిత్వం ఉన్న ఆయన, స్థిరచిత్తమైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు ఆయన ఆ ట్రాప్లో ఎందుకు పడతారు? మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? అంటే నేను ఏమంటానంటే సార్, ఒకటి ఆయనకి ఉన్న అపారమైన అనుభవం, 4 దశాబ్దాల అనుభవం. కుప్పంని 8 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు, 14 సంవత్సరాలు సీఎం చేశాడు. ఆయనకి తెలియదు కదా రాజకీయాలు. కాకపోతే ఆయనకి సలహాలు ఇద్దాం అనుకొని కొంతమంది, ఆయన ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇద్దాం అనుకుంటున్నారు, తీసుకోవట్లేదు. కాకపోతే వాళ్ళు తీసుకోపోయేతలకి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అది చేస్తున్నారు. చేసిన దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే మీరు అన్నట్టు టీ కప్పుల తుఫాన్లాగా 4 రోజుల్లోనే ఎవరెవరు దీని వెనక పాత్రదారులు తేలిపోయింది. వాళ్ళు దావోస్ ఏదో పెట్టుబడులు పెడతానికి వెళ్తే సరే, ఎవరు అధిష్టానం కూడా ఇచ్చి ఎవరు మాట్లాడొద్దని చెప్పిన తర్వాత కూడా అక్కడ ఒక వ్యక్తి ఒక మంత్రి పదవి హోదాలో ఉండి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన లోకేష్ గారు ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ కూడా తగదు. వెంబడే ఆయన మందలించారు. ఓకే, అది అంతటితో ఆగిపోవాలా. దానికి తగ్గట్టుగానే జనసేన కార్యకర్తలు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి, ఎవరు మాట్లాడమాకండి ఈ అంశం మీద. అంతే కదా సార్, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి క్యాడర్స్కి. కానీ ఇన్ బిట్వీన్ మీరు గమనించుంటారు కదా, అటు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పడుతున్నాయి సోషల్ మీడియాలో, ఇటు పడ్డాయి. ఓకే, డీసీఎం మీరు తీసుకోండి, సీఎం మాకు ఇచ్చేయండి అని వాళ్ళు ఎంత ఎటకారంగా మాడితే వీళ్ళు అంత ఎటకారంగా సమాధానాలు చెప్పారు. ఒకటి సార్, ఇంకొక ఆయన అయితే రెచ్చిపోయి అన్నాడు,
మీ నాయకుడికి అంత దమ్ము ఉందా, ఆ స్థాయి ఉందా? మా లోకేష్ మాదిరి వెళ్ళి ఆ దావోస్ సదస్సులో కూర్చొని ఒక గంట పాటు పెట్టుబడిదారులతో చిట్ చాట్ చేయగలడా? ఇవన్నీ ఏంటి అఫీషియల్గా అవి వెరిఫైడ్ అకౌంట్స్ ఆఫ్ తెలుగుదేశం. నేనేమంటానంటే సార్, నమస్కారాన్ని ప్రతి నమస్కారం. మీ ఇంటికి మా ఇల్లు ఎంతరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంతరం. రాజకీయాలు ఎలా ఉండాలి? హుందాగా ఉండాలి. 52 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఈ సో కాల్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చేద్దామని చెప్పి అన్న వాళ్ళు ఎవరైనా కనపడ్డారా? బయటికి కూడా రాలే. అన్కండిషనల్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, ప్రభుత్వ వ్యతిరేక చెల్లకూడదని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా ఒప్పించి ఈ కూటమి విజయంలో పాత్ర పోషించిన వ్యక్తికి ఏ పాత్రలో ఉండాలని తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ప్రభుత్వ కార్యాలయాల్లో సరిసమానంగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలనలో చేయాలో వీళ్ళు ఉచిత సలహాలు అవసరమా? అప్పుడేదో దూరదర్శన్ ఉంది, మీలాంటి ఛానల్ లేవు కాబట్టి ఆ సలహాలు ఆ రోజు ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఆ తర్వాత పరిణామాల్లో కొంతమంది చెప్పినట్టు వినొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది, మీలాంటి ఛానల్ అవేర్నెస్ ఇచ్చే ఉన్నాయి, చాలా పిన్ టు పిన్ నిమిషాల్లో తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు ఎవరు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరంలా, దాని ప్రకారం పాలన చేయాల్సిన అవసరం వీళ్ళకి లేదు. కాబట్టి ఇక్కడ ఏం చూడాలండి, 164 సీట్లు ఇచ్చినప్పుడు ఎప్పుడు లేని విధంగా బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు కేటాయించారు. ఆంధ్రుల జీవనాడికి పోలవరంకి 15,000 కోట్లు కేటాయించారు. నిన్నగాక మొన్న వచ్చిన అమిత్ షా గారు 3 లక్షల కోట్లు ఇచ్చామన్నాడు. 3 లక్షల కోట్లు అంటే వాసుదాని మీకు తెలియదు కాదుగా. 2 లక్షల కోట్లు అంటే ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానం. టోటల్గా ఇప్పుడు 3 లక్షల కోట్లు అఫీషియల్గా చెప్పాడు. దాదాపుగా వాటెవర్ ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు ఏదైనా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వరకు 5 లక్షల కోట్లు వచ్చింది. మీరు అంటే జాగ్రత్తగా చూస్తుంటే దీంట్లో ఒక కాన్స్పరసీ యాంగిల్ కనిపిస్తుంది చంద్ర శ్రీనివాస్ గారు. విశాఖపట్నంకి మా ప్రధానమంత్రి వచ్చిన రోజున 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 2,08,000 కోట్లు. సబ్సిక్వెంట్గా స్టీల్ ప్లాంట్కి సంబంధించి సుదీర్ఘమైన కసరత్తు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగింది. అంటే దాని వెనకాల ఆయన విశేషమైన పోరాటం కనిపించింది. ధర్మిలా ఏమైంది? కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఆవిడ జగమొండితనంతో వ్యవహరించి దీనికి మోకాలు అడ్డే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ఆవిడ వ్యవహరించారు కూడా. చివరికి ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరసలకు కూర్చొని కుమారస్వామి గారితో కలిసి వెళ్ళి కూర్చొని ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ వాళ్ళ మనోభావాలు, భావోద్వేగాలకు సంబంధించిన విశాఖ ఉక్కు విడదీసి చూడలేము ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ ఉక్కుని. సో దాన్ని బతికించుకోవాలంటే చివరికి ఎట్టకేళ్ళ కన్విన్స్ అయింది. 10 ఏళ్ల టైం ఫ్రేమ్ ఇచ్చారు. మేము ఇప్పుడు సపోర్ట్ చేయబోతున్నాం 11,400 కోట్లతోటి. 10 ఏళ్ల టైం ఫ్రేమ్లో మనం దాన్ని లాభాల బాటలో తీసుకెళ్ళగలిగితేనే అది పబ్లిక్ సెక్టర్లో ఉంటుంది. దీని వెనకాల కసరత్తు చేసింది పవన్ కళ్యాణ్. ఎక్కడ ఈయనకి పేరు వచ్చేస్తుందేమో అని చెప్పేసి వెనకాల నుంచి బ్యాక్ డోర్లో ఈ కుట్రకోణం తెర మీదకి తీసుకొచ్చారు. అది కూడా కరెక్టే, మీరు అన్నదట్టు కరెక్టే. 2,08,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి మోదీ గారు వచ్చినప్పుడు ఆ రోజు ప్రకటిస్తారు విశాఖ ఉక్కుకి. ఆంధ్రుల ఆత్మగౌరవంతో పాడింది కదా. వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు పోరాడారు, 10ల సంఖ్యలో చనిపోయారు అని చెప్పి మనం అనుకున్నాం. ప్రకటించాల. గుంటూరు నుంచి వెళ్ళిన అమృతరావు గారు ప్రాణార్పణతో మొదలైందండి. ఏదేమైనా కానీ అనేక మంది త్యాగదానం వల్ల ఇప్పటికే ఉంది. కానీ అక్కడ వాళ్ళల్లో కూడా జవాబుదారితనం లేకపోవడం కావచ్చు, ఉద్యోగుల్లో కావచ్చు అని చెప్పి సీనియర్ ఐఏఎస్లో కొంతమంది నివేదిక కూడా ఇచ్చారు. అది ప్రైవేట్ పరం కాకుండా ఉండడానికి కేసీఆర్ లాంటి వాళ్ళు, జేడి లక్ష్మీనారాయణ గారు కృషి చేశారు. ఇక్కడ ఏంటి, శైలిలో కలపాలని వీళ్ళు అంటారు. దేంట్లో ఏది కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. దీనికి కావాలి సఫిషియెంట్ గనులు ఇవ్వాలి. ఇది ఎవరు పోరాడారు? గాజువాకలో ప్రజలు తనను ఓడించిన మొక్కవని ధైర్యంతో వాళ్ళు దాదాపు 1300-1400 రోజులు నిరాదీక్ష చేశారని అన్కండిషనల్గా ఎవరు సపోర్ట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు కాదా? అఖిల పక్షాన్ని నేను మోదీ గారితో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేస్తాను రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించింది పవన్ కళ్యాణ్ గారు కాదా? వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదే. ఆయన గెలిపించకపోయిన గాజువాక ప్రజలు కూడా చింతించారు, ఎందుకు ఇటువంటి వ్యక్తిని గెలిపించలేకపోయామని. మరి గాజువాక ప్రజలు పెంచలా, భీమవరం ఓడించారు, ఇప్పుడు పిఠాపురం ప్రజలు ఆహ్వానించారు. మరి ఆయన కాకుండా వీళ్ళకి ఎవరికి ఉంటుంది? ఈ 11,400 కోట్లు వచ్చిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేకుండా ఎవరి కోళ్ళు మేము అని చెప్పి చెప్పుకోవడానికి పాత్ర లేకుండా కాదు, హీరోలు అయిందే అంటున్నారు. హీరోలు అయినా 100%. నేను ఇవన్నీ కాదన్నది ఇక్కడ నేను ఏమంటానంటే సార్, 90 కోట్లతో జంగిల్ క్లియరెన్స్ అయింది. అసలు అస్తవ్యస్తమైన ముళ్ళు కూడా తీసే పరిస్థితిలో లేదు. మీకు తెలుసు అక్కడ ఒక హైకోర్టు తప్పితే ఏది లేదు. ఆ సిచ్యువేషన్స్ నుంచి సిఆర్డీ ఆఫీస్ కాడి నుంచి ప్రైవేటు పెట్టుబడులతో అనేకమైన వాళ్ళు పెట్టుబడులు పెడతానికి వస్తారు. ఇప్పుడిప్పుడే ఒడి అడుగులు వేస్తున్న ఈ సమయంలో అసలుకి రాజధాని అమరావతి కాదా, 3 రాజధానులు అనే పరిస్థితుల నుంచి
22 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచలేపారు. మరి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే ఇస్తున్నప్పుడు 21 ఎంపీ సీట్లు చాలా కీలకమైన భావించినప్పుడు మరి మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా, డిప్యూటీ సీఎం అనే పదవి మీద దృష్టి పెట్టాలా అనేది యాజ్ ఏ లామెన్గా నాకు కూడా వచ్చే ఆలోచన. ఓటు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, నాకు పదవులు ముఖ్యం కాదు, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వమంటున్నాడు, 15 సంవత్సరాలు ఈ కూటమి కావాలి అంటున్నాడు. ఒక్కొక్కరు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని ఓటేయడానికి వచ్చారు. వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలంటారు? ఇది అడగటం తప్ప సార్? అడిగితేనేమో అడుగుతున్నాడు, ఈయనది కాదు అని చెప్పేసి ఉచిత పలుకులు ఆ ఛానల్లో పోస్తాయి. ఈయనది కాదంట అంటే ఎవరికి పవర్స్ ఇవ్వాలో కూడా వీళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సరే పోర్టులు ప్రైవేట్ పరం అవుతుంది, 45,000 కోట్లు అక్రమంగా బియ్యం సరఫరా అయిందని చెప్పేసి పోర్టు తీస్తే పోర్టు లోపల బలవంతంగా 2,000 కోట్లు విలువ చేసేది 400 కోట్లు రాపించుకుంది మనం బయట తెలిసింది. నిన్నగాక మొన్న మళ్ళీ ఏదో రాజీకి వచ్చారని తెలుస్తుంది. ఇవన్నీ ప్రపంచానికి తెలియజేసింది పవన్ కళ్యాణ్ కాదా? లాండ్ ఆర్డర్ క్రమశిక్షణలో పెట్టాలని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇవన్నీ కూడా ఆయన ప్రశ్నిస్తున్నాం తప్ప. అవునండి, ఆయనకి ఇచ్చిన ఉద్యోగం చేసుకోకుండా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు కదా కోపం. ఎవరికి ఉద్యోగం ఇచ్చారు సార్? వాసుదేవన్ గారు భలే వాళ్ళే సార్. అసలు ఇప్పుడు వాళ్ళు అంటారు, నేనలేదు. ఇప్పుడు అసలు వాళ్ళు ఇప్పుడు మాట్లాడడానికి కావచ్చు, ఆయనకి ఇచ్చిన ఉద్యోగం ముఖ్యమంత్రి ఉద్యోగం సార్, అది చేసుకోకుండా చిన్న అడుగుతున్నారు. వాసుదేవన్ గారు, ఇప్పుడు ఈ కూటమి వచ్చిందంటే కారణం ఎవరంటారు? పవన్ కళ్యాణ్ గారు కాదా? వీళ్ళు ఎవరైనా ఉచిత సలహాల వల్ల వచ్చిందా? వీళ్ళెవరు లేరు సార్. అప్పుడు వీళ్ళందరూ సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు టీడీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో పోస్ట్ చేసిన అభిమానులు కానీ వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి పోస్ట్ చేసినా కానీ మీరు చూసి ఉండకపోవచ్చు, చూసి కూడా ఉండుండొచ్చు. వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ అవుట్ ఆఫ్ 175 తెలుగుదేశం 134 గెలుచుకుంది. రేపు పొద్దున 225 సీట్లు సంఖ్య పెరిగినా కూడా 113 తెచ్చుకుంటే సరిపోతుంది. 175కే మాకు 134 వచ్చినప్పుడు 225లో 113 ఏ కాడికి ఈజీగా వచ్చేస్తాయి. సో మాకేమీ ఎవరి సపోర్ట్ అవసరం లేదని ఆయన ఒక పక్క చంద్రబాబు గారు హెచ్చరించిన తర్వాత కూడా ఇంకా పోస్టులు వస్తూనే ఉన్నాయి సోషల్ మీడియా. నేనేమంటానండి సార్, మూలాలు జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు, రాజకీయాల్లో అసలు మర్చిపోకూడదు. వాళ్ళు మర్చిపోలేదు కాబట్టి ఆ పోస్ట్ పెడుతున్నారు. ఇప్పుడు పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్, మీకు తెలియదు కాదు. ఇప్పుడు జగనన్న వదిలిన బాణం ఎవరి వైపు దూసుకెళ్తుంది? షర్మిల. అంటే అన్నా చెల్లెలు అనేది కూడా తేడా లేదు, తల్లి తండ్రి అనేది కూడా తేడా లేదు. ఎంత విజయమ్మర్ గారు కూడా ఎంత సోషల్ మీడియాలో చూసిందో మనం చూసాం కదా. రాజకీయాల్లో ఇవన్నీ కూడా వ్యక్తిగత అననాలు, బహుభారిత్వం అంటారు, లేకపోతే ప్యాకేజ్ స్టార్ అంటారు, మ్యారేజ్ స్టార్ అంటారు, ఇవన్నీ పడి దశాబ్దన్నర పైనే రాటు తేలేడు సార్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఏదో ఇచ్చేసినంత మాత్రం ఆగే వ్యక్తి కాదు, ప్రజల కోసం పోరాడే వ్యక్తి. కాబట్టి ఆయన దృష్టి ఈయన తుఫాన్. అంటే ఆయన వైపు నుంచి పర్సెప్షన్ నుంచి నేను మాట్లాడట్లా. కూటమికి ఒక ధర్మం ఉంటుంది. మనం కలిసి నడుద్దాం అనుకున్నప్పుడు కలిసి నడిచే క్రమంలో ఆ ధర్మానికి సంబంధించిన వైలేషన్స్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రింజెంట్గా వాళ్ళ క్యాడర్స్కి లీడర్స్కి డైరెక్షన్స్ ఇస్తున్నారో అదే స్థాయిలో అట్నుంచి కూడా రావాలి కదా. అది రాకపోయేసరికి ఈ కమోషన్ క్రియేట్ అవుతుంది. బీజేపీ ఈజ్ క్లోజ్లీ వాచింగ్ ద ఎంటైర్ డ్రామా అని స్పష్టంగా అర్థమైంది. బీజేపీ అతి చూసేవారు వస్తుంది. బీజేపీకి త్రిపుర లాంటి రాష్ట్రాల్లో జెండా పట్టుకునే ప్లేస్లు ఇచ్చి 2 సార్లు అధికారంలో వచ్చింది. యూపీలో కూడా మనం చూసాం, 20 రాష్ట్రాల నుంచి 22 రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది అది. సో ఆంధ్రప్రదేశ్లో త్రిపుర రిపీట్ అవుతుందంటారా? డెఫినెట్గా ఏదైనా జరగవచ్చు. అంటే త్రిపుర అనేది కాదు, ఇక్కడ బలమైన విశ్వాసమిత్రులుగా ఎవరిని చూస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. లేదా మహారాష్ట్ర రిపీట్ అవ్వచ్చా? అంటే రిపీట్ అవుద్దా అనేది పక్కన పెట్టండి. ఇక్కడ ఏంటంటే అతి చూసి వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూటమి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఈ రాష్ట్రానికి ఇప్పుడు కావాలి. బీజేపీ 1% నుంచి 2% ఎమర్జ్ అయింది. పవన్ కళ్యాణ్ గారి సలహాతో ఆ రోజున టీడీపీని ఎన్డీఏలో కలుపుకున్నారు. అది ఎవరు కాదనలేనిది, అవునా కాదండి? కలుపుకున్న తర్వాత అధికారులు వచ్చారు. 124 ఎంపీలు, ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు. ఈ ఎంపీలతోనే 3వసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారనేది ఏపీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అడిగిందే ఇదిగా ఏది కావాలంటే అది ఇచ్చడానికి రెడీగా ఉన్న సమయంలో వీళ్ళందరూ ఎవరైతే కుహన లౌకికవాదులు అంటారా, వ్యక్తిగత అంటే వాళ్ళ ఇమేజ్ లేక ఐడెంటిటీ క్రైసిస్లో ఒప్పించిన వాళ్ళు కావచ్చు, ఉచిత సలహాల రూపంలో ఇచ్చేయటం అనేది ఇప్పుడు ప్రభుత్వం పాలన మీద 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది ఇంకా పరిపాలించిన ఇరాయల్ని. అండ్ నేను మళ్ళీ అదే చెప్తున్నా, హీ ఈజ్ అ సీజన్డ్ పొలిటీషియన్. చంద్రబాబు గారికి ఇవాళ ఎవరో సలహాలు ఇస్తే పరిపాలన చేయరు ఆయన. వాళ్ళు మానని వాళ్ళు రాసుకుంటుంటారు, చెబుతూ ఉంటారు. ఆయనకి తెలియదా? డెఫినెట్గా తెలుసు. బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇస్తున్నాం కాబట్టి అది ఆయన ఫాలో అవుతారు. ఆయన ఎవరు? ఆయన సీజన్డ్ పాలిటీషియన్. యువతల పక్క అంటే దూరదృష్టి ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర డెవలప్మెంట్ సమర్థతకి. ఇప్పుడు ఒకటి, నాగబాబు గారికి సొంత బ్రదరే కదా ఎందుకు ఇవ్వాలి అంటారు. నాగబాబు గారు సొంత బ్రదర్ అని పక్కన పెట్టండి, చిరంజీవి గారి ఫ్యాన్స్ మొత్తాన్ని ఇటు టీడీపీకి అటు బీజేపీకి కన్వర్ట్ చేయలేదా? ఎక్కడ ట్రబుల్ షూటర్ కానీ పనిచేయలేదా? పాపం ఆరోగ్యాన్ని సైతం పనంగా పెట్టి అనకాపల్లి సీటు కూడా త్యాగం చేయలేదా? ఆయనకి ఆ విధంగా రావాలి. దాన్ని కూడా
ఇంకోళ్ళకి ఎందుకని చెప్పి విలువ ఇచ్చలా. సానా సతీష్ లాంటి వ్యక్తి 20 మంది ఎమ్మెల్యేలు గెలపటంలో కీలక పాత్ర వహించాడే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో. అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తెలీదా? అది ఇవ్వద్దు, ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పి అదే పత్రికాధిపతి ఇస్తారు. కానీ ఇచ్చేశారు కదా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు జరగట్లేదు సార్. జరగకపోయే తలకి ఇదివరకు చంద్రబాబు నాయుడిని వాళ్ళు చూడటల్లా. చంద్రబాబు నిక్కచ్చిగా ఉంటున్నాడు, పరిపాలన మీద దృష్టి పెట్టారు. వీళ్ళిద్దరూ త్రిమూర్తుల్లాగా పరిపాలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో వాళ్ళు తీసుకొస్తున్నారు. రాజధాని ఆశలు చిగురించినా లేదు సార్. వలస బాట పట్టిన ఉత్తరాంధ్ర, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి మాకేదో పరిశ్రమలు వస్తున్న ఆశతో ప్రజలు ఉంటున్నారా లేదా? 1,50,000 కోట్ల హైడ్రోజన్ ప్రాజెక్ట్ అంటున్నారు, బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ అంటున్నారు. సీపోర్టు తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత తన తీర ప్రాంతం ఉండి ఈ కూటమి ఏదో తీసుకొస్తుందని చెప్పి ఆశతో ఉన్నప్పుడు వీళ్ళెందుకు సార్ ఇవన్నీ? ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి వ్యక్తుల్ని చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ఇదివరకు ఇవి కాదు. వీళ్ళకి అప్పటికప్పుడు స్టింజెంట్గా యాక్షన్ తీసుకుంటే ఈ అవకాశం రాదు. మళ్ళీ మాట్లాడటానికి ఇంకొకళ్ళు అవకాశం లేకుండా చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. ఇంకొకటి అండి, అంటే మీ నోటీస్లో కూడా ఉండాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోను కొన్ని ఐడెంటిఫైడ్ డైలీస్లోను ప్రత్యేకంగా అనుకూల మీడియా పాలకపక్షాన్ని కానీ అనుకునే మీడియాలో బీసీ మంత్రుల్ని టార్గెట్ చేస్తూ వస్తున్న కథనాలు గమనించే ఉంటారు. ఇది కూటమి నాట్ ఓన్లీ అనగాని బీసీ మంత్రులు 4-5 ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతా అంటే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని పిలిపించి మళ్ళీ వార్నింగ్లు ఇవ్వటం, ఇవన్నీ మళ్ళీ తర్వాత కథనాలుగా రావటం, ఇవన్నీ రాంగ్ సిగ్నల్స్ పంపట్లా. అంతే, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఒకటి సార్, పరిపాలన సవ్యంగా ఉన్నప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టాలి, అభివృద్ధికి నడుంబిగించాలి. 2028 ఎండింగ్ కల్లా పోలవరం పూర్తి అయిద్దని అమిత్ షా గారు చెప్తే 2027కే మేము పెట్టుకున్నామండి, పూర్తి చేస్తామండి, ఈ రాష్ట్రానికి అందిస్తామని చెప్పారు. అంటే కాన్ఫిడెంట్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళకి ఏం లేదు. ఆయనకున్న అనుభవం ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఉంది. గ్రామీణాభివృద్ధిలో 24వ ప్లేస్ నుంచి ఇప్పుడు 4వ ప్లేస్కి వచ్చింది. అది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన వంతు ఆయన చేస్తున్నాడు. ఈ సిచ్యువేషన్స్ మీరు అన్నట్టు ఎప్పుడు లేని విధంగా మంత్రివర్గంలో యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు, సామాజిక సమీకరణలో కూడా ప్రాధాన్యత ఇచ్చారు, కూటమికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు, ముందుకెళ్తున్నారు. ఈ సిచ్యువేషన్స్లో మిగతా వాళ్ళు తప్పు చేసినా చూసి చూడనట్టుగా ఉండి ఒక బీసీలకే తప్పు చేస్తున్నారని చెప్పి కొన్ని పత్రికల్లో వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదని వీళ్ళే ఎక్కిపోస్తున్నారు. అలావి అఫ్కోర్స్ వస్తే సున్నితంగా మీరు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పడం అనేది ఒక సలహా, అంతే కదండి. కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి చెప్తారు, ఆయనేమి అంటే వాళ్ళు రాయకపోయినా చెప్తారు, రాయకపోతే ఆయనకుండే ఇంటెలిజెన్స్ ఆయనకు ఉంటుంది, చెప్తారు. బట్ పని కట్టుకొని ఆ రకమైన ప్రచారం జరుగుతుంటే మరి ఎక్కడో కరెక్షన్ మెకానిజం అయితే పనిచేయాలిగా, చేయాలి. అది కూడా ఒక చిన్నపాటి గ్యాప్ ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్, అది కూడా సెట్ చేసుకోవాలి. సపోజ్ ఇంకొక బీసీ మంత్రికి కూడా ఆయన రెవెన్యూ చాలా కీలకమైనది ఇచ్చారు, అనుభవం లేని వ్యక్తికి. ఇక్కడ హైదరాబాద్ నుండి పంచాయతీలు చేస్తున్నారు అసలు గిత్తన అని చెప్పి చాలా వేశారు ఒక పేజీ అలా. ఆయన ఏమైనా మార్చారు చెప్పండి? అదే సమయంలో తిరుపతి ఇన్సిడెంట్ జరిగితే తొక్కిసలాట్లో అక్కడే పంపించారు. ఆయన రిలీఫ్ అంటే దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో జాగరూకతతో ఉన్నాడు కదా. వీళ్ళు చెప్పిన సలహాలు ఏం పాటించట్లా. కాకపోతే వాళ్ళు కడుపు మంట, కడుపు ఉబ్బరం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒక రూపంగా. అంటే పొలిటికల్ అపాయింట్మెంట్స్ అనండి, ఆఫీసర్స్ అపాయింట్మెంట్స్ కూడా వాళ్ళే చేస్తున్నారా, చేద్దామని ప్రయత్నం చేస్తున్నారా? అనుకున్నారు సార్, అనుకున్నారు. ఇక్కడేం జరగట్లా. అంటే ఒకప్పుడు ఇదివరకు నడిచింది, ఇప్పుడు బిట్వీన్ 14 and 19 నడిచింది, అప్పుడు నడిచింది. అప్పుడు ఇది ఎక్కడ కూడా వీళ్ళ మధ్య ఏంటంటే సార్ ఒక త్రిమూర్తిలాగా, ఇందాక మీరు అన్నాను చూసారా, 2 కళ్ళులాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. లోకేష్ బాబు ఇదివరకు లోకేష్ బాబు గారు, ఇప్పుడు లోకేష్ బాబు అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టాడు. ఆయన వంతు ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. కూడా ఐటీలో ఆయన ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అదే సమయంలో ఐటీలో ఆయన హీ మేడ్ ఏ రిమార్కబుల్ ఇదండి సార్. ఆయన్ని పప్పు అనే పరిస్థితి నుంచి నిప్పులాగా తయారయ్యాడండి. ఇవ్వగలన్నారా ప్రజల్లో ప్రూవ్ చేసుకున్నాడు. ఎలన్ మస్క్తో పోయి కలిశాడు, సత్య నాదెలతో కలిశాడు. ఎలక్ట్రానిక్ వెహికల్స్, రెన్యూబుల్ ఎనర్జీ కూడా రాయలసీమకు రావాలని కోరుకున్నాడు. ఇవన్నీ తండ్రి చేయాల్సిన పాత్ర ఆయన వంతు పోషిస్తున్నాడు కదా. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ విద్యాశాఖ మంత్రిగా ఆయన ఇప్పుడు కష్టపడుతున్నాడు, నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఆయనకి సలహాలు చెప్పేది ఏంది? ఆయన తెలియదా? అట్లా సలహాలు చెప్పే పరిస్థితి ఉన్నారు. మీరు అన్నట్టు బీసీ మంత్రులు కూడా పక్కన పెట్టాలని చెప్పి వీళ్ళే ఇప్పుడు 4 కొండపల్లి శ్రీనివాస్ గారు మీద వివాదం తీసుకొచ్చేసారు. ఆయన వెళ్ళి బొత్స సత్యనారాయణ గారి కాళ్ళు పట్టుకున్నారని చెప్పేసి. అంటే ఎందుకు అలా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాయి కదా. అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ ఎస్పీలు పోస్టులు కూడా కుటుంబం వచ్చిన 15 రోజులకే
వీళ్ళు వేసేసారు, వీళ్ళు ఎట్లా వేస్తారు అది ఇది అని చెప్పేసి. ఆ స్థాయి నుంచి ఇప్పుడు 27 ఐపీఎస్లు 25 ఐఏఎస్లు ట్రాన్స్ఫర్స్ అయినాయి. మీరు చూసారా? ఎక్కడ ఎవరైనా సిఫార్సులు ఉన్నాయా? సమర్థులకి, ఎలిగేషన్స్ లేని వాళ్ళకి, ప్రూవ్ చేసుకుంటారనే వ్యక్తులకే మంచి పోస్టులు ఇచ్చారు. దీంట్లో ఏమైనా ప్రాధాన్యత ఉందా? తిరుపతి ఇన్సిడెంట్లో సుబ్బారెడ్డి గారి రోల్ ఉందని మీరు అనుకుంటున్నారా? లేదండి. నిక్కచ్చిగా చెప్పండి. ఎక్కచ్చిగా నేను యాజ్ ఎ లామెన్గా చెప్పాను. 2013 ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? సమర్థవంతమైన ఆఫీస్. చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్ చంద్రబాబుకి చేశాడు. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా కీలకమైన శాఖలు చేశాడు. ఆయన్ని పంపించడం రేవంత్ రెడ్డి గారికి కూడా ఇష్టం లేదు. కానీ డిప్యుటేషన్ మీద అక్కడికి వెళ్ళాడు. ఎందుకు? తిరుపతి లా అండ్ ఆర్డర్ పరమ పవిత్రమైన ప్లేసు, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రాన్ని లైన్లో పెట్టాలి. గంజాయిమయం అయిపోయింది, డ్రగ్స్ అయిపోయింది, నైట్ 1 గంట దాకా అరాచక శక్తులు, అక్రమార్కులు రాజ్యం వెళ్తున్నారనే కదా. అక్కడ రెడ్ శాండిల్ రాజ్యం వెళ్తుందనే కదా. రాజకీయాలు కూడా శాసించాయి. గంగిరెడ్లు, మిథున్ రెడ్లు, పెద్దిరెడ్లు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చారు కదా. మరి ఆ సిచ్యువేషన్స్లో 3 మాసాల్లో సార్ ఆయన పోస్ట్ చేసిన 3 మాసాల్లో అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సూచనతో తిరుపతి వేశారు. 3 మాసాల్లో మొత్తం క్రమశిక్షణ పెట్టాడు. 50,000 మంది స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేశాడు. గంజాయి లేదు, రెడ్ శాండిల్స్ దాదాపు 7-8 ప్లేసులు పట్టుకున్నారు. అంటే ఆయన నిజాయితీగా పనిచేయటం ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ బదిలీయా అని మేధావులు కూడా ప్రశ్నించారు. ఎక్కడో ఇన్సిడెంట్ జరిగింది, 50 సంవత్సరాలు జరగని విధంగా తొక్కిసలాట జరిగినప్పుడు టీటీడీ యంత్రాంగం బాధ్యత వహించాలి. పోలీసులు ఇప్పుడు ఈయన్ని బదిలీ చేశారు. సరే బదిలీ చేశారు, మిగతా ఇటువంటి వ్యక్తులు బదిలీ చేస్తే మిగతా ఏంటి అని ఐపీఎస్ ఆఫీసర్లో కూడా అంతర్మదనం బయలుదేరింది. ఆ సిచ్యువేషన్స్లో పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి పెట్టాడు. సమర్థవంతమైన ఆఫీసులు మనం పక్కన పెట్టకూడదు. ఈ రెడ్ శాండిల్స్ ఏదైతే వేలులుకుపోయిందో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శేషాచలకొండలో మీకు అనిపించలేదండి? ఇప్పుడు బైపాస్ రోడ్లో యాక్సిడెంట్ అయితే ఓఆర్ఆర్ మీద వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసినట్లేదు ఇది? సరే ఏదైనా కానీ బాధ్యత వహించాలి కాబట్టి ఆయన వాస్తవంగా ఆ రోజు ఆయన బాధ్యత చాలా పరిమితమే. అక్కడ డిఎస్పీ రమణ కుమార్ అన్నారు, ఓకే అక్కడ ఇది చేసినట్టున్నారు అని చెప్పేసి. టీటీడీ ఎక్కువ బాధ్యత వహించాల్సింది పోయి TTD వాళ్ళు కూడా ఎవరిని చేశారు? గోశాల ఇన్ఛార్జ్ అని ఒక జేఈఓని రెడ్డి సస్పెండ్ చేశారు. ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది టీటీడీ చేయాలి. టీటీడీ పాలక మండలి తీసుకోవాలి, టీటీడీ ఈఓ తీసుకోవాలి, టీటీడీ జేఈఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి తీసుకోవాలి. ఇది అడిగినందుకే కదా పవన్ కళ్యాణ్ గారు ఇది అడిగేసరికి వెంబడే డీసీఎం వ్యవహారం తెర మీదకి వచ్చేసింది, వెనకాల వైపు నుంచి. ఆయన క్షమాపణ కోరమని ఎప్పుడైతే అడిగాడో అడిగినప్పుడు తట్టుకోలేకపోయారు సార్. అడగకూడదా? అసలు వీళ్ళెవరు ఈ పోస్టులు రావడానికి కారణం ఎవరు? వాసుదేవన్ గారు చెప్పండి. చైర్మన్లైనా, ఈఓలైనా, జేఈఓలైనా అసలు ఈ పోస్టులు ప్రభుత్వం మాట కూడా ఆ రోజు మాట్లాడుతుంది. మీరు ఎన్నుకోబట్టి మేము ఎలక్ట్ అయ్యాము కాబట్టి ఈ బోర్డు ఏర్పడిందని కూడా అన్నారు ఆయన. అంతే కదండి. తప్పు లేదు సార్. ఇక్కడ ఆయన నిష్పక్షపాతంగా వహిస్తున్నాడు. పదవి మీద ఆకాంక్ష లేదు. ఆయన ఏమి ఎక్కడ తగ్గే ప్రసక్తి లేదు. 13,336 గ్రామాల గ్రామ సభలు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు నాకు కూడా ఈ ఆలోచన రాలేదు 4 దశాబ్దాలు అన్నాడు. వరల్డ్ రికార్డు వచ్చింది. 400 గ్రామాలకు 400 లక్షలు, 4 కోట్ల రూపాయలు ఇచ్చాడు సొంత డబ్బు. వీళ్ళు ఎవరైనా రూపాయి ఇవ్వరు. వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ఎవరు ఇవ్వరు. కోట్ల రూపాయలు అసలు అధికారులు రాకముందే వచ్చి ఇచ్చాడు. ఇప్పుడు అధికారులు వచ్చిన తర్వాత కూడా ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి చెడు కోట్ల రూపాయలు ఇచ్చాడు. మైసూరవారిపల్లి అయితే ప్లే గ్రౌండ్కి 65 లక్షలు ఇచ్చాడు. కోట్ల రూపాయలు దానం చేసే వ్యక్తికి డబ్బు మీద ఆకాంక్ష లేదు. ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ సార్. ఇండియన్ పీపుల్కి సంరక్షకుడిగా ఉన్నాడు. 100 కోట్ల మంది హిందువులకి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని నాట్ ఓన్లీ ఉభయ రాష్ట్రాలు కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఢిల్లీ మొన్న వెళ్ళినప్పుడు అనుకుంటున్నారు పవన్ అచ్చా లీడర్ అని. అంటే అట్లా ఎమర్జ్ అయ్యాడు కాబట్టి మహారాష్ట్రలో కూడా ఆయన వెళ్ళిన చోటల్లో గెలవగలిగారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు సార్, నేషనల్ పొలిటికల్ సార్గా. వీళ్ళు ఆయనకి సలహాలు, ఎక్కడ ఆగాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఆయనకి సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు. మోదీ పక్కన ఇతను పవన్గా తుఫాన్ అన్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు అది మానేసి వీళ్ళు ఇచ్చిన బాధ్యత ఏంటి, వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సుబ్బరాయుడు గారికి కూడా సమర్థవంతమైన ఈ రెడ్ శాండిల్స్ మంచి పోస్టింగ్, ఆ కంట్రోల్ మొత్తం ఆయనకి అప్పచెప్పడం అనేది మనం స్వాగతించాల్సిన పరిణామం. అదేవిధంగా రెండోది కూడా కాకినాడ పోర్టు కూడా ఆయన చూశారు. అక్కడ ఉన్న ఎస్పీ డిప్యూటీ సీఎం వస్త్రాన్ని కూడా సెలవు మీద వెళ్ళేదలికి ఆయన కూడా బదిలీ చేశారు. అంటే అక్కడ పవన్ మార్క్ కనపడుతుంది. బిందు పాటిల్ అని ఐపీఎస్ని మార్చేశారు. ఓవరాల్గా మధుసూదన్ రెడ్డి గారు డిప్యుటేషన్ మీద వచ్చిన ఆయనకు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ వేశారు. చక్రవర్తి సిఐడి ఎస్పీగా వేశారు. అట్లా సమర్థులకి వాళ్ళు ప్రూవ్ చేసుకునే వాళ్ళకి ఐఏఎస్లు, ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు బదిలీ జరిగిందని మనం అనుకోవాలి. సరే, ఇప్పుడు 2 రోజుల క్రితం అమిత్ షా గారు అమరావతి వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఉండవల్లిలో ఉన్న సీఎం గారి నివాసానికి వెళ్ళారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక విందు నిర్వహించడం కోసం ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేశారు. ఆయన విందు ఆరగిస్తూ కృష్ణానదీ తరంగాల మీదుగా దుర్గమ్మ గుడిని చూస్తున్నప్పుడు సడన్గా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, ఆయన ఎంత వైశాల్యంలో ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంటికి ఎన్ని కిటికీలు ఉన్నాయి,
ఆ? దీని మీద అడగటానికి ఆయన అంత దూరం ఢిల్లీ నుంచి వచ్చారా? సరే కొన్ని నాకు అర్థం కాదు. ఆయన కావాలంటే ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు నిమిషాల్లో ఆయన ముందు పెడతారు. ఇది అడగడం కోసం చంద్రబాబు గారి నివాసానికి వచ్చి భోజనం చేస్తూ అడిగారా? ఏమనిపించింది ఆ కథనాలు చూస్తుంటే? ఇది మరీ దారుణం అనిపించింది. అంటే వీళ్ళు ఇప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్, అది అక్కడ ఎందుకు కనపడుతుందండి? ఋషికొండ ప్యాలెస్ గురించి ఆరా తీసి నివ్వెరపోయి విస్తుపోయి ఆశ్చర్యపోయి అవాక్కయ్యారట. ఆయనకి తెలియదా? ఇంతకుముందు తెలుసు కదా అది ఋషికొండ ప్యాలెస్ గురించి. పోనీ అదేమన్నా జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు మీద రాయించుకున్నాడు? దానికి రాయించుకుంటే ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా చూపించాలి కదా. అది కూడా అడిగారు ఆయన ఆ రోజు. ఆయన వచ్చింది 7 నెలల పాలనకు సంబంధించి రివ్యూ చేసుకుందామని వచ్చారు. కేంద్ర హోంమంత్రి, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, ఆయన సెకండ్ ఇన్ కమాండ్. రెండో రోజు ఎన్డీఆర్ఎఫ్ది ఇనాగరేషన్కి వచ్చారు. బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడుకోవడానికి వచ్చారు. అంతర్గతంగా మనం ఎలా ఎదగాలనేది చెప్పుకోవడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ముగ్గుందా, ఇంటి ముందు లైట్లు వెలుగుతున్నాయా? సార్ ఇప్పుడు ఇక్కడ భవానీ ఐలాండ్ ఉంటుంది, అక్కడ కనకదుర్గమ్మ వారిది కొండ కనపడుతుంది. విశాఖపట్నంలో ఆ ప్యాలెస్ కనపడిద్ది, అక్కడ ఉండవల్లిది కనపడిద్దా, మనలో అనమాట కృష్ణానది దాటి కనపడుతుందా? వీళ్ళు ఏదో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవటం, దాని మీద విశ్లేషణ చేయడం తప్పితే అది మానుకోవాలి. ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో పెట్టుబడులు ఎలా రావాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా కల్పించాలి, జాబ్ క్యాలెండర్ ఎలా వేయాలి, మీరు చెప్పిన కూటమి చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లో ఇవ్వాలి అనేది దృష్టి పెట్టాలి. ఆయన ఫోకస్ అంతా రాష్ట్రంలో పాలన ఎట్లా నడుస్తుంది, కూటమి పాలన, మనం ఎక్కడైనా కరెక్ట్ చేసుకోవాలా లేదా, ఇలాంటి వాటి మీద నడిచింది. ఈయన అడిగారట. ఈయన అడిగేసరికి నారా లోకేష్ గారు చెప్పారట. ఈ టకారాలతోటి వచ్చిన ఇవన్నీ చూసేసరికి జనం ఇదివరకులా లేరండి. చాలా తెలివిగా జనం మామూలుగా నవ్వట్ల, రకరకాల భాషల్లో నవ్వారు వాటిని చూసి. ఇప్పుడు సాయంత్రానికి ఏమైంది? వైసీపీ కౌంటర్ దిగింది. అంబటి రాంబాబు గారు, నాకు సమాచారం ఉంది లోపల నుంచి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్టు లోకేష్కి ఇవ్వద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చిండారని. అంటే అదేం నిజం కాదని వీళ్ళు అంటారు. ఇది నిజమైతే అది నిజమే, ఇది నిజం కాకపోతే అది నిజం కాదు. ఆల్రెడీ మూలిగే నక్కపై తాటికి అన్నట్టు ఆల్రెడీ 11 సీట్లకు పరిమితమైన ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఆ పార్టీని వీళ్ళు లేపుతున్నట్టుంది అంతే కదా. ఇవన్నీ పరిణామాలు అవతల వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? పరిమాణం మీద దృష్టి పెట్టండి. ఏ విధంగా చేస్తే ఈ తీర ప్రాంతం పరిశ్రమలు వస్తే బాగుంటుందని ఆ సలహా ఇవ్వండి. మీకు గుర్తుంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంక్షోభంలో పడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దాని మీద నిలబడి పోరాటం చేసి దాన్ని బతికించారు. ఇన్ కంటిన్యూయేషన్ టు దట్ మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్షన్ వచ్చింది. అంతర్వేది ఉంది కదా గోదావరి జిల్లాలో, అంతర్వేది దగ్గర డ్రెడ్జింగ్ కార్పొరేషన్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేయడం కోసం 1170 కోట్ల రూపాయలతోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే చేసింది. ఇలాంటివి కదా మనం మాట్లాడుకోవాల్సి. ఇది ఎందుకంటే సముద్రము గోదావరి కలిసే ప్లేస్ అది. ఇప్పుడు అక్కడ ఓడలు రిపేర్ చేయడం కోసం ఆ ప్రాంతం అనువుగా ఉంటుంది అని చెప్పేసి అంతర్వేదికి ఇలాంటి బెనిఫిట్ ఇస్తున్నప్పుడు ఇవి మాట్లాడాల్సింది పోయి ఋషికొండ ప్యాలెస్ రిజిస్ట్రేషన్ అయిందా, ఎన్ని గదులు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయా, ఇవే మాట్లాడాల్సింది. ఇప్పుడు ఆ రోజు మీరు అన్నట్టు అంతర్వేదిలో రథం దగ్గర పడినప్పుడు 230 గుళ్ళ మీద, దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు కూడా ప్రశ్నించింది పవన్ గారులే. అవును కదండి. వీళ్ళు ఎవరు దీని మీద ఉండదు. ఎక్కడో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక 50 లక్షల మంది జనం వస్తే 12వ పేజీలో కనపడుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ చేసి వీళ్ళు ఏంటంటే వాళ్ళు అంతే, వాళ్ళ యొక్క ఇది ఇంకెంతకంటే మారరు సార్. మారాలి, మార్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు చేయగలడు, ఆయనే చేయగలడు. ఆయనకు అనుభవం రీత్యా వీళ్ళు సలహాలు కాదు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం. అభివృద్ధి మీద పరిశ్రమలు వస్తే ఎలా బాగుంటుంది, ఇట్లాంటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఉచిత సలహాలు మానేస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో. రైట్. ఇంకా జనసేనకి గొప్ప ఇది రిలీఫ్తో కూడుకున్న అంశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న డైరెక్షన్ ఇచ్చింది, స్పష్టంగా మెన్షన్ చేసింది, గుర్తింపు పొందిన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తోటి కావాల్సిన రిక్విజిట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంది. సో దీనికి కూడా చాలా కుట్రలు నడిచినాయి. వాళ్ళు గుర్తింపు రద్దు అవ్వాలని, ఒక్కో చోట ఒక్కో గుర్తు వచ్చేలాగా చేయాలని చెప్పేసి ఆయన ఇంటి పేరుతో సహా ఇంకొక వ్యక్తిని పెట్టి వీళ్ళే వైసీపీ వాళ్ళు క్రియేట్ చేశారు. కొంతమంది రకరకాల అన్నిటికీ సమాధానం దొరికిందిగా. 100% సార్. నేనేమంటానంటే యాజ్ ఎ లామెన్గా చెప్తున్నాను, దశాబ్దన్నరని పోరాటం సార్. ఆ పార్టీ ఉనికిని కూడా ఈ గ్లాజు గాదు గుర్తు కూడా లేకుండా చేయాలని చూశారు. అనేక మంది ఉన్నారు దీని వెనక. దాన్ని పోరాడి నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. దాని వెనక లీగల్ సెల్ చైర్మన్గా సాంబశివప్రతాప్ ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయ్యాడు. పోరాటంతో, ఎందుకంటే అతనే మొత్తం పర్మిషన్స్ అన్ని కూడా. ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ కావచ్చు, ఓట్లు పర్సంటేజ్ కావచ్చు, వాళ్ళు 2019 కావచ్చు, 2024 కావచ్చు, 2014 కావచ్చు, ఈ పార్టీ పెరిగిన పరిణామక్రమం కావచ్చు. మొన్నటిదాకా ఏంటంటే మిగతా పార్టీలాగా ఇన్విటేషన్ కూడా లేదు. వీళ్ళకి ఓటర్ల హక్కు కూడా, ఓటు హక్కు స్లిప్పులు కూడా ఇవ్వరు. ఇన్ఫర్మేషన్ ఏదంటే కలెక్టరు కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్ గారు కావచ్చు, ఒక ఎమ్మెల్యే సీటు అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులు అందరూ ఇన్వైట్ చేస్తారు.
దీనికి జనసేనకు వచ్చేది కాదు. ఎందుకంటే ఈ ఓట్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోమని. ఇప్పుడు పూర్తి అథారిటీ ఎవరికీ లేకుండా గాజు గ్లాసు గుర్తు ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్ చేశారు. ఇంకెవరికి ఇవ్వరు, అది జనసేనకు మాత్రమే. ఇది గొప్ప ఊరట. రేపు సంస్థాగతంగా గ్రాస్ రూట్ లెవెల్లో జనసేన ముందుకెళ్తానికి, జనసేన క్యాడర్ కూడా పెనట్రేట్ కావడానికి ఇది అద్భుతమైన అవకాశం. ఈ కుట్రలు కుతంత్రాలన్నీ కూడా ఇక మానుకుంటే మంచిది. వీళ్ళు సుప్రీంకోర్టులకు వెళ్ళారు, హైకోర్టులకు వెళ్ళారు, రకరకాల ప్రయత్నం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు వీళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు. ప్రజల్లో 100% స్ట్రైక్ రేటే కాకుండా 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కలిసి దేశ రాజకీయాల్లో ఒక రోల్ మోడల్ అయ్యారు. కాబట్టి జనసేనని ఇప్పుడు ఎవరు ఆ గాజుగానే ఎవరు టచ్ చేసే అవకాశం కూడా లేదన్నమాట. కొంత లైన్ క్రాస్ చేస్తున్న ఎమ్మెల్యేలను కూడా ఆయన ఈ మధ్యకాలంలో పిలిచి క్లాస్ తీసుకున్నట్టున్నారు కదా. క్రాస్ చేస్తే క్లాస్ తీసుకుంటా అన్నారుగా. అంతే కదా, చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అధికారం వచ్చింది సార్, ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చారు. 5 సంవత్సరాలు మీ బాధ్యత ఏంది? ప్రజల సంరక్షణ. రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? ఇదేదో పెద్ద ఇది కాదు, క్రీట కాదు, నేను గుంపు మేస్తున్నా అంటాడు. అంటే ఎవరైనా కానీ ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ పీపుల్, ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ ప్రాపర్టీస్. అంతే కదా, ఆ రక్షకుడిగా ఉండాలి తప్పితే మేమేదో నియంత్రణలాగా. ఇది రాజరికం కాదు. ప్రజాస్వామ్యంలో మీరు మంచిగా పరిపాలిస్తే వాసుదేవన్ గారు 5 సంవత్సరాలు హక్కును చేర్చుకుంటారు. లేదనుకోండి మార్చేస్తారు. అంతే కదా. ఆ సినిమాలో గేమ్ చేంజర్ లేదు డైలాగ్ ఉంది, నువ్వు 5 సంవత్సరాలు నువ్వు మారిపోతావు, నేను చచ్చిపోయేదాకా ఐఏఎస్ అంటారు నన్ను, రామచంద్ర ఒక డైలాగ్ ఉంటుంది. అది బ్యూరోక్రసీకి ఉన్న ఇంపార్టెంట్. రాజకీయాల్లో మీరు ఏమన్నా చెప్పారంటే లైన్ దాటితే ఎమ్మెల్యేలైనా ఏం అతిథులేం కాదు. 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు సంపాదించాలనుకునే ఈ రోజుల్లో వీళ్ళు నిజాయితీగా బతికే ఎమ్మెల్యేలు కూడా ఉంటారు దేశంలో. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా వెళ్తాయి, తర్వాత మధ్యలో ఐఏఎస్ ఐపీఎస్లు కలుపుకొని ఒక సిస్టమ్ను కలుపుకొని వెళ్ళి ప్రభుత్వ పథకాలని తీసుకెళ్లాల్సిన బాధ్యత వెళ్ళదు. అదే సంక్షేమం మాటున బటన్ నొక్కాం, మాకేం పర్లేదు 151 నుంచి 175 వస్తాయని వాళ్ళు అనుకున్నారు. బటన్ మాటున అభివృద్ధిని మర్చిపోయారు. రోడ్లు లేవు. అదే ఆ పరిణామాల రీత్యా ఆ విధంగా అయింది. కాబట్టి ప్రజలు చాలా తెలియగలరు. మీరు అన్నట్టు వాళ్ళు చదువుకోకపోయినా చాలా విఘ్నులు. తన ఏంటి, తన ఉనికి ఏంటి, ఏ విధంగా ప్రజలు మనం చేస్తారు, ప్రభుత్వ చేస్తారు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రజలు ఏమన్నా అమాయకులేం కాదు. కాబట్టి దాన్ని బట్టి మనం వెళ్ళాలి తప్పితే వేరే విధంగా వెళ్ళాల్సిన గీత దాటకూడదు. కాబట్టి ఇదివరకు లేని విధంగా ఎమ్మెల్యేని కూడా క్లాస్ పెక్కడం కావచ్చు. మీరు నెక్స్ట్ పోటీ చేయాలనుకున్నారు లేదా, ఇప్పుడున్న మంత్రులు కూడా మీరు పదవీ కాలం 2 సంవత్సరాలే. ఈ 2 ఇయర్స్లో మీరు ఫుల్ఫిల్ అవ్వగలిగితే, నాకు తెలిసి ఇప్పుడున్న మంత్రులు 24-25 ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ 15 నుంచి 18 మంది లేచిపోతారు సార్. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాడు. చాలామందికి 2 ఇయర్స్ వరకు అని చెప్పారు. 2 ఏళ్ళు అనేది మైండెడ్. అంతే అంతే అంతే. అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఒక 18 మందికి డెఫినెట్గా ఉంటుంది. మిగతా వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వాలి కదా. సీనియర్స్ని కూడా కాదని ఇచ్చారు వీళ్ళకి. వీళ్ళ యొక్క ప్రయారిటీ ఉంటుంది. వీళ్ళ మార్క్ గ్రేడింగ్ ఇస్తున్నారు, ఎవరెవరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సత్యకుమార్ గారు ఉన్నాడు, ఎవరు ఊహించలా. ఒక దేవన్ నుంచి కూడా పాప హాస్పిటల్కి వెళ్ళి ఒక ఎక్కడ గెలవని వ్యక్తి ఒక బీజేపీ తరఫున వైద్య శాఖ మంత్రిగా ఉండి నెంబర్ 1గా చేస్తారు. అట్లా 6 శాఖలకి పవన్ కళ్యాణ్ గారు వనిదేస్తారు. అదే ఐటీ శాఖతో పాటు విద్యాశాఖకి లోకేష్ గారు చూస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి గారు అయితే అహోరాత్రులు కష్టపడుతున్నారు. అట్లా సమర్థవంతమైన ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఉన్నాడు, ఆయన చూడండి, రామానాయుడు గారు హ్యాట్రిక్ మొదల నుంచి కూడా దేవన్ నుంచి ఆయన ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాడు, ఎంత సమర్థవంతంగా. బుడమేరు పొంగినప్పుడు ఆయన ఉండి అహోరాత్రులు అక్కడ ఉండి సార్ పూజ చేశాడు సార్ ఆర్మీ వాళ్ళతో కలిసి. ఇకపోతే దేవన్ నుంచి కూడా సివిల్ సప్లై మీద కన్నేసి 55,000 మెట్రిక్ టన్నులు నాదేన మనోహర్ లాంటి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఇటువంటి సమర్థవంతమైన మంత్రులు ఉన్నారు. ఎలిగేషన్స్ ఉన్నాయి, లిమిట్స్ దాటిన వాళ్ళు ఉంటారు. 2 సంవత్సరాలు సఫిషియెంట్ పీరియడ్ ఇచ్చారు. సమర్థవంతంగా పనిచేస్తే వాళ్ళు సీట్లో ఉంటారు. లేకపోతే ఇంకొకరికి అవకాశం, చాలా సీనియర్స్ ఉన్నారు కదా వీళ్ళకంటే, ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. సో చంద్ర శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా చూశారు డెవలప్మెంట్స్. సంక్రాంతి సందర్భంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం పూర్తి తెలుగుదనం ఉట్టిపడేలాగా ఆయన అక్కడ ఆ కార్యక్రమానికి హాజరవటం, ప్రధానమంత్రి మోడీ కూడా దానికి అటెండ్ అయ్యారు. ఆయన అంబడే సాధారణంగా ఈయన తీసుకెళ్ళడం, పక్కన కూర్చోబెట్టుకున్నాను. చాలాసేపు వ్యక్తిగతంగా సంభాషించారు, పరస్పరం మాట్లాడుకున్నారు. సో ఒక ఎలివేషన్ వచ్చింది. ఏంటి, కేంద్ర మంత్రివర్గంలోకి చిరంజీవి గారు. ఆయన ఇప్పటికల్లా చూస్తే అంటే రాజ్యసభకు పంపించాలంటే ఆయనైతే పట్టుదలగానే ఉన్నారు. జనసేన గుర్తు మీదే, అదే జనసేన దీని మీదే వెళ్ళాలి, అంతేగాని బీజేపీ వైపు నుంచి అని కాదని.
అట్లా చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా రాష్ట్రంలో ఖాళీలు లేవు, ఇప్పుడు రాజ్యసభ ఖాళీలు ఏం లేవు. కాదంటే పక్క రాష్ట్రం నుంచి పంపించచ్చు. అది ఇంతకుముందు మనకి ఎలాగో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇంతకుముందు సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్, పరిమళ్ నత్వాని, వేరే రాష్ట్రాల వాళ్ళని మనం తీసుకున్నట్టే ఈయన కూడా వేరే రాష్ట్రం నుంచి వెళ్ళొచ్చు. అలా చూసుకున్న ఈ సంవత్సరం ఖాళీలు లేవు 26కి. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ మిగిలింది ఏంటంటే రాష్ట్రపతి దీనికోసం కోటా కింద ఇంకా 4 ఖాళీలు ఉన్నాయి. వివిధ రంగాల నిపుణులు 4 ఖాళీలు ఉన్నాయి. 12 8 ఫిలప్ అయినా ఇంకో 4 అక్కడి నుంచైనా తీసుకోవచ్చు ఆయన పార్లమెంట్కి. సో ఎలా ఉండబోతోంది బీజేపీ ఎత్తుగడ అంటే మీరు ఇప్పటివరకు గమనిస్తే ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం. మనం ఆంధ్ర రాష్ట్రం దగ్గర నుంచి మాట్లాడితే 53 నుంచి మాట్లాడితే ఇప్పటివరకు దళితుడు ఒక్కడే, ఆయన దామోదరం సంజయ్ గారు ఒక్కరే ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత వీళ్ళే మేజర్గా 60 ఏళ్ళు రెడ్లు కమ్మలు పరిపాలించారు. రెడ్డేతర కమ్మేతర బహుజన సామాజిక వర్గం. బహుజనులు అంటే అందరూ వచ్చేస్తారు, ఎవరైతే అప్రెస్డ్ సెక్షన్స్ ఉంటారో, పేరుకి విస్మృత విసర్జిత ఇవన్నీ ఉన్నాయి కదా, మర్చిపోయిన వాళ్ళు, అలాగే తీసి పారేయబడ్డోళ్ళు, వీళ్ళందరూ రిప్రజెంటేటివ్గా జనసేన ఆవిర్భవించింది. సో మరి అటువంటిప్పుడు ఈ కమ్యూనిటీస్ నుంచి మరి రాబోయే రోజుల్లో ప్యారలల్గా ఒక పొలిటికల్ ఫోర్స్ ఎమర్జ్ కావాలనేది బీజేపీ ఆలోచన. బీజేపీ తనంతట తానుగా ప్రకాశించలేదు ఆంధ్రప్రదేశ్లో ఫర్ వేరియస్ రీజన్స్. సో పవన్ కళ్యాణ్ మీద బ్యాంక్ అయ్యి అలాంటి ఫోర్స్ ఒకటి తయారు చేసుకోవాలి, దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ ఆయన చుక్కానిలాగా నడిపించాలనే ఉద్దేశంతో. ఈ క్రమంలో ఆయనతో పాటు చిరంజీవి గారు యాడ్ అయితే ఆ బలం పెరుగుతుందనేది బీజేపీ భావన, ఆలోచన. ట్రెడిషనల్ పాలిటిక్స్ని బీజేపీ గివప్ చేసింది. సో కన్వెన్షనల్ పాలిటిక్స్ నుంచి బయటకు వస్తుంది, బ్రాహ్మిన్ బనియా అనే ముద్ర నుంచి బయటపడి బహుజన ముద్రతోటి పెనట్రేట్ అవుతుంది. చిరంజీవి గారి ఎలివేషన్ ఎలా ఉండబోతుంది? తప్పకుండా 100% అండి. ఆయన అజాత శత్రువు, ఆయన అందరివాడు. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించకపోయినా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిని ఒక నటుడిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు శిల్పకళా వేదికలో గౌరవించి మా కాంగ్రెస్ మా చిరంజీవి గారు అన్నాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం మొన్న 10 మంది క్రియాశీలక సభ్యుల్లో కూడా చిరంజీవి గారు పేరు పెట్టినా కానీ ఆయన కాంగ్రెస్లో యాక్టివ్గా లేడు. కానీ అన్ని పార్టీలు ఆయన హక్కును చేర్చుకుంటున్నాయంటే మీరు అన్నట్టు ఒకప్పుడు వెంకయ్య నాయుడు గారు ఢిల్లీలో ఇట్లా సంస్కృతిని కాపాడటం కోసం సంక్రాంతి ఉత్సవాలు ఆయన ఇంట్లో చేసేవారు, ప్రధానమంత్రి గారు వెళ్ళేవారు. ఆ బాధ్యత ఇప్పుడు కిషన్ రెడ్డి గారు తీసుకున్నట్టు కనపడుతుంది. దాంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు? దాంట్లో పివి సింధు వెళ్ళినా, మిగతా వాళ్ళు వెళ్ళినా, గాయని వెళ్ళినా, వీళ్ళందరూ వెళ్ళినా చిరంజీవి గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన్ని వెమ్మటే పెట్టుకొని ఆయన భుజం మీద చేసి ఆయన దాదాపు 2-3 గంటలు జరిగిన సమావేశంలో చాలా ఇంపార్టెన్స్ ఒక దక్షిణ భారతదేశాల నుంచి ఒక నటుడుగా కాకుండా దేశ రాజకీయాలు, ఒకవైపు రాజకీయాల్లో సెంట్రల్ మినిస్టర్ చేశాడు, ఒకవైపు సినిమాల్లో మీరు అన్నట్టు వాళ్ళ తమ్ముడు. ఇవన్నీ చూస్తే వాసుదేవన్ గారు మన ప్రమాణ స్వీకారం ఈ కూటమికి చీఫ్ గెస్ట్గా వచ్చిన మోదీ గారు వీళ్ళకి హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించటం, సీఎం అయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూటమి అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ అన్నని నమస్కరించటం, ఇవన్నీ కూడా చాలా ఎమోషన్తో ముడిపట్టింది. వాళ్ళిద్దరిని చేతులు ఎత్తి ఒక ఇండికేషన్ ఇచ్చారు మీరు గమనిస్తే కనుక. అంటే ఇలా అంటే ఏంది, వాళ్ళిద్దరు ఈ దేశానికి కావాలి, తమ్ముడు వైపు అంటే అందరు లేచి నుంచున్నారు వెనక, హేమాయేమీలు అందరూ కూడా వెంకయ్యనాయుడుతో ఎన్వి రమణ గారితో పాటు సంతోష్ వీళ్ళందరూ కూడా లేచి నిల్చున్నారు. అంటే ఏంది నెక్స్ట్ లెవెల్ ఇండికేషన్ ఏంటి, వీళ్ళిద్దరూ ఈ సంపద కాదు, ఉభయ రాష్ట్రాలే కాకుండా ఈ దేశ సంపద అన్నట్టు ఒక ఇండికేషన్ వెళ్ళింది. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చూసుకున్నాం, పవన్ కళ్యాణ్ గారి పాత్ర కావచ్చు, హిందూ సనాతన ధర్మం పరిరక్షణ కావచ్చు, తర్వాత చిరంజీవి గారు కావచ్చు, వాళ్ళ అవసరం దక్షిణ భారతదేశంలో మీరు అన్నట్టు బీజేపీ పందా మారింది. దక్షిణ భారతదేశంలో తన ఉనికిని కాపాడుకోవాలి. ముఖ్యంగా మీకు గుర్తుండే ఉంటుంది, తెలంగాణ ఎలక్షన్స్ ముందు బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి సూర్యాపేట సభలో అమిత్ షా గారు చెప్పారు. అంటే వాళ్ళ ఓరియంటేషన్ మొత్తం మార్చుకున్నారు. కాబట్టి ఆ పాయింట్ మధ్యప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చిరంజీవి అనే వ్యక్తి, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఎట్లా కనపడుతున్నారు, విశేష ప్రజాదరణ, లక్షల నుంచి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళేమి డబ్బు మీద ఏవలేదు, సంపాదించే ఆకాంక్ష లేదు, ఏదో ఉన్నదాంట్లో పేదలకు చేయటం, ఈ ఫ్యాన్స్ని సేవా కార్యక్రమాలకు దృష్టి మరలించారు. కాబట్టి ఇంత సేవ చేస్తున్న సినిమా యాక్టర్, ఒక బ్లడ్ బ్యాంక్, ఒక ఐ బ్యాంక్ కావచ్చు, కరోనా టైంలో 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి 6 నెలలు నిత్యావసర వస్తువులు కోట్లు ఖర్చు పెట్టింది ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? ఒక సోను సూద్ తప్పితే తెలుగువాడు ఒక వ్యక్తి చిరంజీవి గారు. మరి ఆ చిరంజీవి గారిని పెట్టుకోవటం, చిరంజీవి గారిని అంత ఎలివేషన్ చేయటం చూస్తూ ఉంటే
ఆయన ముందు రాజ్యసభకు పంపుతారా, రాజ్యసభ పంపించి ఎట్లా చేస్తారు, ఉపరాష్ట్రపతి చేస్తారా లేకపోతే రాష్ట్రపతి చేస్తారని చూస్తే అంతకు మించి అన్నట్టే ఉంది. అంటే దక్షిణ భారతదేశాల నుంచి ఒక చిన్న చూపు నార్త్ ఇండియన్స్కి ఉంటుందని అపప్రదని పోగొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పివి నరసింహారావు విషయంలో ముందుకొచ్చింది. అదే సమయంలో రేపు జమిలీ ఎలక్షన్ జరిగే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. పివి నరసింహారావు తర్వాత అప్పుడు అంతకుముందు ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు, ఆ తర్వాత అంత ఎలివేషన్ ఉన్న వ్యక్తి ఎవరు కనపడుతున్నారు? చిరంజీవి గారు కనపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎడిదిరిగి మీరు అన్నట్టు ఒక ట్రబుల్ షూటర్ లాగా ఆయన్ని మహారాష్ట్రలో చూశారు. ఎస్, మొత్తం ఇప్పుడు బీజేపీకి సమస్య ఉన్న చోట లేకపోతే బీజేపీకి అవసరం ఉన్న చోట ట్రబుల్ షూటర్గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నారని ఇవాళ మనం చెప్పడం కాదు, నేషనల్ మీడియానే చెప్తుంది. కాబట్టి ఎడిదిరిగి ఆయన ట్రబుల్ షూటర్ ఉన్నాడు. తన అన్న ఏంటి, తన ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్. కాబట్టి చిరంజీవి గారిని ఏం చూస్తున్నారు వాళ్ళంటే ఆయనకున్న ప్రజాదరణ, ఆయనకున్నట్టుడు విశేషంగా అలరించడం, ఎన్ని సామాజిక సేవ ఎన్ని చూస్తే కనుక అబ్దుల్ కలాం గారు కూడా అదే సేవ నుంచి వచ్చిందే కదా. ఆయన ఎవరు ఊహించిన విధంగా ఆ రోజున రాష్ట్రపతి అయ్యాడు. కాబట్టి ఆ పాత్రకి అలాంటి అనూహ్య అవకాశం డెఫినెట్గా గారి తలుపు తట్టబోతుంది. చిరంజీవి గారి తలుపు తట్టబోతుంది. ఎందుకంటే ఈ పరిణామాలన్నీ చూస్తేనే చిరంజీవి గారిని అత్యంత విశ్వాసమిత్రుడిగా వాళ్ళు చూస్తున్నారు. ఎడిదిరిగి వాళ్ళ తమ్ముడు దాంతో ఎన్డీఏతో ఎమర్జ్ అయి ఉన్నాడు, ఎలైన్ అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చిరంజీవి గారిని కనుక తీసుకుంటే 27కి ఈ రాష్ట్రపతి ఇదైంది. ఇంకో 2 ఇయర్స్లో ఈయన చేతిలో 3 సినిమాలు ఉన్నాయి, విశ్వంబర, మిగతా సినిమాలు అవి కూడా కంప్లీట్ చేసుకుంటాడు. ఈలోపు ఆయనతో చక్కగా లైజనింగ్ చూసుకుంటున్నారు. ఎందుకంటే అటు అమిత్ షా గారు కావచ్చు, RRRలో ఆస్కార్కి వెళ్ళినప్పుడు అమిత్ షా గారు ప్రత్యేక పిలిచి చిరంజీవి గారు అభినందించిన సన్నివేశం కావచ్చు. ఏ అవకాశం వచ్చినా చిరంజీవి గారిని కిషన్ రెడ్డి గారు చూడండి, ఆవిడ ఎలక్షన్ టైం కావచ్చు కాకపోవచ్చు ఎప్పుడు వెళ్ళి చిరంజీవి గారిని కలుస్తుంటాడు. అదే సమయంలో బండి సంజయ్ గారు చూడండి, మన సెంట్రల్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి ఆయన విషయం తీసుకున్నాడు. అంటే ఎందుకు ఈ వ్యక్తి ఒక ఐకాన్ లాగా కనపడుతున్నాడు, ఒక అజాత శత్రువు, ఒక అందరవాళ్ళలాగా కనపడతారు. కాబట్టి దక్షిణ భారతదేశాల నుంచి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎలా అయిపోయింది, టాలీవుడ్ బాలీవుడ్ స్థాయిలో వెళ్ళిపోయింది. కాబట్టి ఇండస్ట్రీని తన వైపు పెట్టుకోవాలంటూ కావచ్చు, ఒక మంచి వ్యక్తుల్ని బీజేపీలో చేర్చుకుంటే దక్షిణ భారతదేశాల నుంచి ఒక కంచుకోట్లాగా రేపు జమిలీ ఎలక్షన్లో కూడా ఒక సపోర్ట్ లభిస్తుందనే భావన కావచ్చు బీజేపీలో చాలా క్లారిటీగా కనపడుతుందండి. కాబట్టి అందరికీ అవకాశం ఇచ్చారు. ఇటువంటి ప్రజాదరణ పొందిన చిరంజీవి గారిని రాష్ట్రపతి చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎలివేషను, ఇది మొత్తం ప్రభావం దేశవ్యాప్తంగా ఉండటంలో మీరు గమనిస్తే కనుక అమెరికన్ పాలిటిక్స్లో ఒక స్టార్ హీరో రొనాల్డ్ రీగన్ ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. బహుశా అది అలాంటిది ఇది భారతదేశంలో జరిగే అవకాశం ఉందంటారు. డెఫినెట్గా అండి, ఎందుకు కాకూడదు. ద్రౌపది ముర్ము అయినప్పుడు మనకు తెలుసా అండి ఆమె గురించి. అటువంటి మట్టిలో మాణిక్యాలు, అటువంటి సేవా దృక్పథం ఉన్న వాళ్ళే తీసుకొచ్చింది బీజేపీ. ఎక్కడో దరిపల్లి రామయ్య, కోటి మొక్కల రామయ్యని ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఆయన పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. అటువంటి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని బయటికి తీసుకొచ్చి, అంటే ఇక్కడ బీజేపీలో ఉన్నది ఏంటంటే మేధావులకి, ప్రజల్లో ఉన్న వాళ్ళకి విశేష ప్రాధాన్యత కల్పిస్తారు. వాళ్ళకి అప్పటికప్పుడు వచ్చి పారాచూట్ లాగా దిగి పదవులు పొందే వాళ్ళని పెద్ద పట్టించుకోరు. వాళ్ళు అట్లా అనుకుంటే లక్షల కోట్లు, వేలాది కోట్లు సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఎందుకు ప్రజాదరణలో ప్రజలతోనే మమేకమయ్యి ప్రజల సేవ చేసే భావం ఉన్న వాళ్ళనే బీజేపీ హక్కును చేర్చుకునేది. కాబట్టి ఎంతమంది లేరు, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి లేరా, మా ఇండస్ట్రీస్. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ జరిగినాయి, ఒక పవన్ కళ్యాణ్ని ఎందుకు తీసుకెళ్లారు అక్కడ? అంతమంది హిందీ యాక్టర్లు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్కి ప్రజాదరణ ఎంతో మోదీ గారికి తెలుసు. అదేవిధంగా మొన్న కిషన్ రెడ్డి గారి ఇంట్లో చిరంజీవి గారిని ఎందుకు పెట్టుకున్నారు పక్కన? సంస్కృతి సాంప్రదాయానికి, హిందూ సనాతన సాంప్రదాయానికి వీళ్ళు చాలా గౌరవిస్తారు. దక్షిణ భారతదేశాల నుంచి ఈ మెగా ఫ్యామిలీని మనం వైపు తిప్పుకోవాలి. వీళ్ళ ఫ్యామిలీ నుంచి 8 మంది నుంచి 9 మంది హీరోలు ఉన్నారు. ఈయన చెప్తే నడిచే ఒక సైన్యం ఉందనేది భావన బీజేపీలో స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. డెఫినెట్గా అండి, 100% మీకు కూడా మీరు ఏమంటారు? ఈ పరిణామాలు రకంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారని ఫస్ట్ బ్రేక్ చేసినప్పుడు మీరు అన్నారు, అప్పుడు నేను ఉన్నా. చాలామంది ఆశ్చర్యపోయారు. ఇదేదో దాన్ని ఏమంటారు, కుక్డ్ స్టోరీ అని అన్నారు. బట్ లేటర్ దీని నుంచి మనకున్న సమాచారం. సో చిరంజీవి గారి విషయంలో కూడా అద్భుతాలు జరగబోతున్నాయి అనే దానికి సంబంధించిన ఇండికేషన్ అయితే ఆల్రెడీ కేంద్రం నుంచి కొన్ని ఫీలర్స్ ఉన్నాయి. బట్ ఆ అద్భుతం మామూలు అద్భుతమా, మెగా మిరాకిల్ అనేది మనం చూద్దాం, వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.